అందరికీ నమస్కారం. ఈరోజు మనం గడపని పూజించడం వెనుక ఉన్న నిజమైన అర్థం ఏంటో తెలుసుకుందాం. మన ఇంటి ముందు ఉన్న గడప చాలామందికి అది ఒక చిన్న మెట్టు మాత్రమే అనిపించవచ్చు. కానీ మన భారతీయ సంప్రదాయంలో గడపకు ఎంతో గొప్ప స్థానం ఉంది. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఒక మాట చెబుతుంటారు, గడపను ఎప్పుడూ గౌరవించాలి అని. ఎందుకంత ప్రాముఖ్యం ఇచ్చారు? దాని వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. మన నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి మన ఇంటికి గడప ద్వారానే ప్రవేశిస్తుంది. అందుకే ఉదయం లేవగానే మొదట గడపను శుభ్రం చేస్తారు. గడపను కడిగి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేయడం, ఇవి కేవలం అలంకరణలు కావు. ఇవి లక్ష్మీదేవిని ఆహ్వానించే విధానాలు. శుభ్రంగా ఉన్న గడప మన ఇంట్లోకి సంతోషం, ఐశ్వర్యం తీసుకొస్తుందని విశ్వాసం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గడపను ఒక రక్షణ గీతగా కూడా భావిస్తారు. బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చెడు ప్రభావాలు ఇంట్లోకి రాకుండా ఆపేది గడప అని పెద్దలు చెబుతారు. అందుకే చాలామంది గడప దగ్గర దీపం వెలిగిస్తారు. దీపం వెలుగు చీకటిని పోగొట్టి శుభాన్ని ఆహ్వానిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా గడప చాలా ముఖ్యమైన స్థానం. ఇది ఇంట్లోకి వచ్చే శక్తుల ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. గడప శుభ్రంగా, అందంగా ఉంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మరి ఒక సంప్రదాయం గురించి తెలుసా? మన పెద్దలు గడపపై నేరుగా కాలు పెట్టకుండా దాటుతారు. ఎందుకంటే గడపను పవిత్రంగా భావిస్తారు. అది కేవలం ఒక చెక్క లేదా రాయి కాదు, మన ఇంటి గౌరవానికి ప్రతీక. ప్రతి ఉదయం గడపను కడగడం, ముగ్గు వేయడం, ఇవి మన సంస్కృతిలో ఒక భాగం. ఇది కేవలం పూజ కాదు, ఇది ఒక జీవన విధానం. మన ఇంటి గడప శుభ్రంగా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చివరిగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, గడపను గౌరవించడం అంటే మన ఇంటిని, మన సంప్రదాయాన్ని గౌరవించడం. అందుకే ఇప్పటి నుంచి గడపను కేవలం ఒక మెట్టులాగా కాకుండా ఒక పవిత్ర స్థలంగా చూడండి. మన సంస్కృతి ఇచ్చిన ఈ అందమైన ఆచారాన్ని మనం కూడా కొనసాగిద్దాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.